దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా మన అందరికీ సుపరిచితమైన మాట, పట్టింపు శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ఏ చోట చూసినా ఆదరణ ఉంటుంది. ఈరోజు బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళు, టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు అనట్లా, బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళు. చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీకు ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. పేజీ నంబర్ 146, 31 వచ్చిందని చదువుకుందాం. చదవండి. ఐగుప్తు అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడని యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరెరుగుదురని మీతో చెప్పి తిని. చాలండి. ఇక్కడ చాలా చక్కని మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, మనుషుడంట తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు ఐగుప్తు దేశంలో నుండి జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, బలమయ్యున్న దేవుడు, బలాఢ్యుడైన దేవుడు ఇజ్రాయెల్ని ఎత్తుకొని వచ్చాడంట. అందుకోసమే మన దేవుడు మనల్ని ఎత్తుకున్నట్టు ఎవరు ఎత్తుకోలేరు. చూడండి, క్రీస్తు ప్రేమను మనము మరవా జాలము. ఎందుకు మరవ జాలము? ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ వాడబారినది. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వారం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా కొన్నిసార్లు ఆయనకి లోబడ్డారు, కొన్నిసార్లు ఆయన్ని వ్యతిరేకించారు, కొన్నిసార్లు సణిగారు, గొణిగారు, నష్టపోయారు. కానీ వినని వారికి మేలు కలిగింది, వినని వారికి మరణాలే వచ్చినాయి. ఈ అంత్య దినాల్లో కూడా, ఈ యొక్క సఫరింగ్ డేస్, ఈ శ్రమల దినాల్లో కూడా చాలామంది 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. 40 రోజులే కాదు, మనం ఆయన స్తుతించాల్సింది జీవితకాలం అంతా ఆయన స్తుతించాల. ఎందుకంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించాడు. తల్లి గర్భంలో పిండమయ్యిన నాటి నుండి నేటి వరకు మనల్ని ఆదరించాడు. మీరు చూడండి, మనకి పాపో బాబో మనవడో మనవరాలో పుడితే ఎంతసేపు ఎత్తుకుంటాం వాళ్ళని, ఎన్ని సంవత్సరాలు మోస్తాం, ఎన్ని దినాలు మోస్తాం చెప్పండి. ఒక సంవత్సరం బాగా ఎత్తుకుంటారు, 2వ సంవత్సరం బాగా ఎత్తుకుంటారు, 3వ సంవత్సరం కొంచెం ఏమంటారు, ఇటు బరువు అయిపోయాడు బాబు, నొప్పి పడుతుంది, చెయ్యి నువ్వు కొంచెం ఎత్తుకో అంటారు. ఇది 3 సంవత్సరాలకే, 4వ సంవత్సరాలకే ఎదుగుతున్నావుగా నడు అంటారు. అంటారా లేదా? మనల్ని అంట. చదవండి ఆ మాట. మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురని మీతో. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇజ్రాయేల్ సైన్యాన్ని ఎత్తుకొని వచ్చాడంట దేవుడు. మనం ఆ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? మనం ఆ దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నాం? మనం ఆ దేవుణ్ణి ఎందుకు కలిగి ఉన్నామంటే, ఆయన ఎత్తుకునే దేవుడు. నీ శ్రమల్లో, నీ వృద్ధాప్యంలో, నీ బాల్యములో, నీ కరువుల్లో, నీ కష్టాల్లో, నీ శోధనలో, నీ ఇరుకు ఇబ్బందుల్లో నిన్ను విడువడు, ఎడబాయడు. ఎత్తుకునేవాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, చూడుము నా అరచేతుల్లోనే నిన్ను చెక్కి ఉన్నాను. భూదిగంత నివాసులారా తేరి నా వైపు చూడండి. ఆది నుండి మానవ వంశవాళిని పిలిచిన వాడనైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటాడు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో. ఆది నుండి, ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు.
మీరు ఎరుగుదురు. ఆయన మిమ్మల్ని ఒక మనుషుడు అట్లా ఎత్తుకుని వస్తాడు, అట్లా ఎత్తుకొచ్చాడయ్యా. అయినప్పటికీ కూడా మనుషులు బలహీనులని దేవుడు ఎంత కరుణామయుడిగా ఉన్నాడో మీకు చూపిస్తా. చూడండి 103వ కీర్తనలో ఆ మాట ఉంటది, 11వ వచనం. 103:11లో ఆ మాట ఎంత బాగుంటుందో మీరు చూడండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. ఈ మాట ఎంత బాగుందో కదా. తూర్పుకి పడమరికి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకి అంత దూరపరిచి ఉన్నాడు. ఎన్ని అతిక్రమాలు! ఇజ్రాయేల్ చేసినటువంటి అతిక్రమాలు మీ అందరికి తెలిసే ఉంటాయి. అనేక సార్లు చదివి ఉంటారు. మనం కూడా చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం. అన్నిటికంటే కూడా నిర్లక్ష్యం చేసేది దేవుణ్ణి, బైబిల్నే. అందుకే బాధలు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయంలో దేవుని మాటల మీద ఇజ్రాయేల్ ప్రజలు సణుగుతారు, గొణుగుతారు. మనుషుడికి లోకు అయిపోయింది ఏంటంటే సనగటం, గొణగటం. చూడండి, మీకు ఒక విలువైన మాట చెప్తాను. భర్త దొరకమన్నంతసేపేమో మంచి భర్త దొరకాలని ప్రార్థన చేస్తారు. దొరికినాకేమో భర్త మీద సణిగేవాళ్ళు, గొడిగేవాళ్ళు ఎక్కువగా ఉన్నారా లేరా మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఉండారులేండి. మీ ఊళ్ళో ఉండారా లేదా? గొణగచ్చా, సనగచ్చా? కష్టపడి సంపాదించి వచ్చేటువంటి వారిని ఇంట్లో సణుగుతుంటారు, గొణుగుతుంటారు. పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకొని, ఎదిరింటి వాళ్ళ దగ్గర నేర్చుకొని, ఇరుగు పొరుగు నేర్చుకుని, మధ్యన సెల్ ఫోన్ కూడా నేర్పేస్తుంది. నేర్చుకుని సణుగుతూ గొణుగుతూ ఉంటారు. అందుకోసమే మనం కూడా దేవుడి మీద కూడా సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం. సణిగి గొణిగినటువంటి వారు సంఖ్యాకాండములో 14,700 మంది చనిపోయారు. సనగటాల వల్ల లాభాలు ఏం లేదు, కానీ సావు వస్తుంది, మరణం వస్తుంది. ఈ అంత్య దినాల్లో దేవుడు ఎమ్మటే మరణం పంపించట్లేదు, కానీ మనం చేసిన బలహీనతల మీదకి శిక్ష పంపిస్తున్నాడు. అది ఎలాంటి శిక్ష తెలిసినా నీ క్రియలను బట్టి నీ తగ్గట్టు శిక్ష పంపిస్తున్నాడు. కానీ దేవుడు ఎంత కృపగలవాడు. ఏమంటున్నాడమ్మా? ఆ మాట చూడండి ఎంత బాగుందో. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకి అంత దూరపరిచున్నాడు. అన్నిట్లో అతిక్రమమే మనం. అందుకోసమే ఏ మంచి లేని మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన స్తుతించాలా. ఏ మంచి లేని వారమే కాబట్టి ఆయన ఆరాధించాలా. మనం మంచివారినే ప్రేమిస్తాం. ఆయన మనం చెడ్డవారై ఉంటే ప్రేమించాడు. మనం చెడ్డవారమై ఉంటే ప్రేమించాడు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. 103వ కీర్తనలో మీరు చూస్తే ఆ మాట రాస్తాడు. 3వ వచనం. మన దోషములు బట్టి ఆయన నీ దోషములన్నిటినీ, ఎన్ని దోషాలు చెప్పగలుగుతామండి? మన దోషాలు ఎన్నో చెప్తామా? మన దోషాలు మన మరణానికి తీసుకెళ్తాయి. మన దోషాలు మన న్యాయస్థానానికి తీసుకెళ్తాయి. మన దోషాలు బైబిల్లో తిమోతి పత్రికలో ఉంది, వాకిట పాపం పొంచి ఉండునని రాయబడి ఉంది. మన పాపాలంట న్యాయస్థానానికి కొన్ని తీసుకెళ్తే, కొన్ని పాపాలు మన ఎమ్మట వస్తాయంట. అలాంటి మనల్ని ఆయన ఏం చేశాడంట? క్షమించాడు. క్షమించబట్టి నేను నువ్వు సజీవుల సంఖ్యలో ఉన్నాము ఈరోజు. బైబిల్లో మా రాస్తాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా నున్నాడా మేలు నొందుచ్చు. దేవుడు కృపే ఈరోజు మనం మేలుతో ఉన్నామంటే. కొన్ని స్థలాల్లో యుద్ధాలు, కొన్ని స్థలాల్లో కరువులు, కొన్ని స్థలాల్లో కలవరాలు, కొన్ని స్థలాల్లో నెమ్మది లేదు. నేను నువ్వు కూడా ఆయన మందిరానికి రాగలిగామంటే ఆయన ఇచ్చినటువంటి శాంతి సమాధానాలు, ఆయన కృపాక్షేమాలు, ఆయన దయా దాక్షిణ్యాలు. చూడండి, ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఆ మాట చూద్దాం. 8వ వచనం చదవండి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన అలాంటి వాడంట, కృపా సమృద్ధి. ఆయన కృప లేనిదే మనం లేం. ఆయన సమృద్ధి జీవం ఇవ్వకపోతే మనం లేం. అందుకోసమే ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన్ని గణపరచాలా, ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని హెచ్చించాలా. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. మనం ఏమై ఉన్నాం అని చూస్తే
త్రాసు మీద ధూళి వంటి వారమంట. ఆ మాటలు కూడా చూద్దాం. యెషయా గ్రంథం అనేక పర్యాలు ఈ మాటలు మీరు చదివి ఉంటారు, విని ఉంటారు. ఈ యొక్క మంచి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. త్రాసు మీద ధూళి వంటి వారమంట మనము, చేద నుండి జారు బిందువులు లాంటి వారమంట. అలాంటి మనల్ని దీర్ఘాయుష్నిచ్చాడు దేవుడు. అందుకోసమే ఆయన్ని మనము స్తుతించాలా. ఎంత స్తుతించాలంటే ఆయన్ని నిత్యము స్తుతించాలా. ఆ మాటలు కూడా మనం గమనిద్దాం. అనేక పర్యాలు చదివి ఉంటాం, విని ఉంటాం ఈ మాటలు కూడా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదవండి. తాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? చాలండి. ఆయన ఆత్మకు నేర్పాల్సినటువంటి వాడెవడు? ఎంత గొప్పవాడండి. మీరు ఎప్పుడైనా చూసారా? జానతో ఆకాశాన్ని కొలిచిన వారు ఉన్నారా భూమి మీద? అందుకోసమే ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. మన దేవుడు ఎంత అంటే భూమి ఎంత ఉందో, ఆకాశం ఎంత ఉందో అంతటి వాడు. మన కళ్ళకు కనపడవు, ఆయన కనపరిచే వాళ్ళకి కనపడతాడు. ఆయన అందరికి కనపడ్డా అందరికి అర్థం కాడు. మోషేకి ఒక్కడికే అర్థమయ్యాడు, ఇజ్రాయెల్కి అర్థం కాల. ఇజ్రాయెల్ కూడా వాళ్ళతో పాటే ఉన్నారు, మోషేతో పాటు ఉన్నాడు. మోషే దేవుడితో మాట్లాడటం చూస్తున్నారు, దేవుడు మోషేతో మాట్లాడటం కూడా చూస్తున్నారు. కానీ గ్రహించారా? ఈ రోజుల్లో కూడా అదే జనం గ్రహించట్లా. కింద చూడండి ఎంత గొప్పవాడో, ఎలా ఉన్నాడో చూద్దాం. 15వ వచనం చదవండి. జనులు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. చాలండి. ఇక్కడ అంటున్నాడు జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. మీరందరికి తెలుసు, త్రాసు మీద ధూళి పడినప్పుడు ఎలా ధూళి చేస్తారో. మన ఆయుష్, మన ప్రయాణం, మన బ్రతుకు అలాంటిది. కానీ ఆయన తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరపరిచి క్షమించాడు. అందుకోసమే మనం ఈ పాట పాడాం. ఈ పాట ఎంత గొప్పగా ఉంది చూశారుగా. క్రీస్తు ప్రేమను మరవజాలము, ఎంతో ప్రేమించే మనల్ని ఎంత త్రాసు మీద ధూళి లాంటి నన్ను నిన్ను ప్రేమించాడు. నాకు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నామంటే, చలిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. టుడే మంది టుమారో ఎవరికి తెలియదు. అది మన ప్రయాణం. వెళ్ళి వస్తామన్నోళ్ళు రాలేకపోతున్నారు. నేను మొన్నటి కాలంలో ఒకటి వాక్యం చదువుకొని ధ్యానించా. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఉంటుంది. రేపేమి సంభవించినది మీకు తెలియదు. యాకోబు పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయం. ఒకానొక ఊరు వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అనుకుని వారులారా, రేపేమి సంభవించినది మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. అది మన ప్రయాణం. ఇక్కడేమో త్రాసు మీద ధూళి, అది మన ప్రయాణం. ఇజ్రాయెల్ సైన్యానికి ఆ శక్తిమంతుడి యొక్క శక్తి తెలియక ఆ రోజుల్లో సణిగారు, గొడిగారు, ఎందరో రాలిపోయారు. నీతిమంతులుగా నడిచినటువంటి కాలేబు, యెహోషువ తప్ప కానాను దేశంలో ఎవరు వెళ్ళలేకపోయారు. మనం కూడా ఈ అంత్య దినాల్లో దేవుడు శక్తిని గ్రహిస్తే ఆయన సన్నిధిలో నిందారహితంగా ఆయన ఆరాధించగలుగుతాం. దేవుని శక్తిని గ్రహిస్తే ఆయన్ని కొనియాడగలుగుతాం. చూడండి, మీరు ఎవరన్నా చరిత్రలో మీరు విన్నారా? హిస్టరీలో విన్నారా? ఆకాశాన్ని జానతో కొలిసిన వారిని ఏ డిక్షనరీలోనా చూసారా? ఎంతో మంది మహానుభావులు భూమి మీద ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. ఈ హిస్టరీ చెప్పారా మీకు? అందుకోసమే ఆయన గురించి నేను అనుకుంటుంటా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. అందుకే ఆయన కూడా అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నేను సర్వశక్తి మంతుడను. ఆయన శక్తి ముందు మనం ఎంత. అందుకోసమే మనం ఆయన్ని గ్రహించి ఆయన అర్థం చేసుకొని ఆయన ఆరాధించాల. ఆయన అర్థం చేసుకొని మనం ఆయన్ని కొనియాడాలా. కొంతమంది ఇలాగా చెప్తూ ఉంటారు,
ఈయన ఎవరు అనుకున్నారండి? ఎవరండి? కలెక్టర్ గారండి. కలెక్టర్ గారు తగ్గట్టు మర్యాద. ఈయన ఎవరు అనుకున్నారండి? మంచి శాస్త్రవేత్త అండి, దాని తగ్గట్టు మర్యాద. మరి ఈ దేవుణ్ణి ఏమనుకుంటున్నావు? నీ పాపాలన్నీ లెక్కిస్తే నువ్వు ఉంటావా? నీ శాపాలు లెక్కిస్తే ఉంటావా? నీ దోషాలు లెక్కిస్తే ఉంటావా? నీ అపరాధాలు లెక్కిస్తే ఉంటావా? నువ్వు త్రాసు మీద ధూళి వంటి వాడవు, చాద నుండి జారు బిందువు లాంటి దానవు, బిందువు లాంటి వాడవు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఈ 15వ తారీఖు 3వ నెల 2026లో ఈ పునరుద్ధాన దినములో నేను నువ్వు వచ్చామంటే ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశం అంతే. పిలవని పేరంటానికి ఎవరెళ్ళరా అని పిలిచాడు. నా మందిరానికి రండి అని. అందుకే వచ్చాం. ఆయన ఆరాధించడానికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన్ని గణపరచడానికి వచ్చాం, ఆయన్ని హెచ్చించడానికి వచ్చాం. ఎందుకంటే ఆయన మన ప్రాణ కాపరి, ఆయన మన ప్రాణ విమోచకుడు. మన పాపాలను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు. 103వ కీర్తనలో ఆ మాట కూడా చూడండి. మళ్ళా ఆ మాట ఎంత బాగుంటుందో. మీరు అనేక పర్యాలు చదువుతారు, వింటుంటారు. ఆ 103వ కీర్తనలో అంటాడు, ఆ మాట చదవరా తల్లి. 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉంది. అందుకే ఆయన గొప్పవాడు, అందుకే ఆయన పూజించాలా, అందుకే ఆయన్ని ఆరాధించాలా, అందుకే ఆయన గణపరచాలా. నా బలం నీ బలం కొంతే, ఆయన బలం ఎంతో. నిజంగా ఆయనలా క్షమించేవాళ్ళు ఉన్నారా? ఆయనలా ప్రేమించేవాళ్ళు ఉన్నారా? కొందరు ఇళ్ళకి రాలేరు. యేసు అందరి ఇళ్ళకి వస్తాడు. నేను నా సర్వేలో, నా భక్తిలో, నా విశ్వాసంలో, నేను తిరిగిన ప్రాంతాల్లో యేసు అందరి ఇళ్ళకి వచ్చాడు. ఒకళ్ళింటికే కాదు, అందరి ఇళ్ళకి వచ్చి పిలిచాడు. ప్రయాసపడి భారమోయి వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. విశ్రాంతి లేని మానవ లోకంలో మానవులకు విశ్రాంతినిచ్చేవాడు దేవుడే. ఈ దేవుడు సజీవుడు, పాపాలు క్షమించేవాడు, దోషాలు ప్రతిఫలమైన వాడు. ఎలాంటి వాడు తెలుసండి? తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరంగా అవి చేసి నిన్ను విమోచించేవాడు. ఇంక రాష్ట్రాల మాట ఎంత బాగుందో. ఆయన మన అతిక్రమలను మనకి అంత దూరపరిచి ఉన్నాడు. ఆకాశానికి భూమికి కొలతలు వేసిన వాళ్ళకి టేపు కూడా దొరకల, అంత దూరం చేస్తాడంట. అందుకోసమే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ ఇళ్లలో శాంతి సమాధానం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో క్షేమం ఉంటుంది, క్షామం దూరం అయిపోద్ది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి నిత్య ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు దేవుణ్ణి విశ్వసించిన వారికి శాంతి సమాధానాలు ఉంటాయి. అందుకోసమే ఎవడైనాను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తమును క్రొత్తవాయే. అందుకోసమే నూతన మనసుతో ఆరాధించాలా, నూతన మనసుతో ఆయన్ని హెచ్చించాలా, నూతన మనసుతో ఆయన్ని మనం పూజించాలా. మన బ్రతుకులు చూస్తే చాద నుండి జారే బిందువు లాంటి వారు. అలాంటి మనము అనేక పర్యాలు అతిశయపడుతుంటాం, విర్రబీగుతూ ఉంటాం, గర్విస్తూ ఉంటాం. మన చదువులను బట్టి, మన ఉద్యోగాలను బట్టి, మన వ్యాపారాలను బట్టి, మన కండబలం గుండె బలాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి. నేను బైబిల్ బాగా చదువుతుంటే ఒకసారి ఒక మాట దొరికింది, తెలివి నేర్పేవాడు దండింపక మానునా అని ఉంటుంది. తెలివి నేర్పేవాడు ఏం చేస్తాడంట? దండింపక మానునా అని ఉంటుంది. తెలివి నేర్పేవాడు దండిస్తాడు. ఆయన దండిస్తే చాలా మంది జ్ఞానం అజ్ఞానం అయిపోయింది. నెబుకద్నెజరు చూస్తే ఆయన జ్ఞానం అజ్ఞానం అయిపోయింది. అడవిలో పశువుల గడ్డి మేయాల్సి వచ్చింది. మనం కూడా ఒక్కొక్కసారి అతిశయిస్తూ ఉంటాం, విర్రవీగుతూ ఉంటాం. దేవుడికి అనంత జ్ఞాని ఆయన ఎంత గొప్పవాడో మనం కొద్దిపాటి గొప్పతనానికి ఎగిరెగిరి పడతాం. మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే
100 గ్రాముల బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు ఒక 5 ఉన్నాయి అనుకోండి, మీరు ఎట్టుంటారమ్మా అంటే ఏం చెప్పరు? బంగారు బిస్కెట్లు చూసారా? చూడలేదు. ఇంతకీ చూడలేదా? చూడలేదమ్మా. ఏం చెప్పరైతే మాకు ఇస్తేగా మీరు చూడటానికి అంటారా? నేను ఒక బిస్కెట్లు వ్యాపారం చేసి అతని దగ్గరికి వెళ్ళా. ఆ రోజు అది 1,50,000 బిస్కెట్. ఆయన అన్నాడు, మీరు కూడా కొనుక్కోండి 2 అన్నాడు. ఇప్పుడు అది కొని దాన్ని ఆడ కాపలా ఉండాలి బాబు, దాన్ని మనసులో ఆడపరాయించాలి. నేను కొనలా ఆ రోజు. బిస్కెటే కనుక ఉంటే మన మనసులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎలా ఉంటాయి? పాపం ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసో లేదు, ఒక ఆయనకంట కోడిగుడ్డు అంత బంగారం దొరికిందంట. ఇంకా చూడు, పొయ్యేదాకా ఎగిరెగిరి పడ్డాడు. పోయినాక అసలు ఎంత బాధపడిపోతున్నాడు. మనుషులమైన మనం కూడా అంతే. మనకి కలిగింది పొయ్యేదాకా విర్రవీగుతాం. అప్పుడు వస్తాం దేవుడి దగ్గరికి ఏడ్చుకుంటా, బాధపడతా, ఎవరిని నమ్మకూడదండి అని. అందుకోసమే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేది అని ఉంటుంది బైబిల్లో. చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని చూడండి, చాలా మంది ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళని చూడండి, చాలా మంది తమ జీవితాల్లో ఎంతో విలాసవంతంగా తిరిగినటువంటి వారు అనాథులైపోయిన వాళ్ళని కూడా చూడండి. మనకెన్నో పాఠాలు నేర్పుతూ ఉంటారు వాళ్ళు, మనకెన్నో విలువైనటువంటి విషయాలు చెప్తుంటారు వాళ్ళ అంతిమ యాత్రలో. కానీ యేసయ్యకి అంతిమ యాత్ర లేదు. నువ్వు అంతిమ యాత్రలోకి వెళ్తుంటే పిలిచాడు, ప్రయాసపడి భారం మోయేవారులారా నా దగ్గరికి రండి. మనకు 100 ఎకరాలుంటే ఎన్ని ఎగిరి పడుతుంటామో. ఆ మాటలు చెప్పాలనిపిస్తుంది, చెప్తాను జాగ్రత్తగానండి. దావీదు కీర్తనలు 49వ అధ్యాయం, అక్కడ ఉంటుంది ఆ మాట. దావీదు కీర్తనలు 49వ అధ్యాయం. మీరు అనేక పర్యాలు చదివి ఉంటారు, విని ఉంటారు. చూడండి, 49వ అధ్యాయం 12వ వచనం, పేజీ నంబర్ 477, పేజీ నంబర్ 477, 49వ అధ్యాయం దావీదు కీర్తనలో 12వ వచనం చదవండి. ఎంత మంచి మాట రాయబడ. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. సాత్వేసే పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించే వారికి ఇదే గతి. వారి పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపురి అయ్యుండును. చదవండి. ఉదయమున యథార్థవంతులు వాళ్ళు లేలుదురు, వారు స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చదవండి. ఒకడు ధన సంపన్నుడైనను వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమని కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఇది నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలము నొకడు తన్ను పొగడుకొనినను తన పితరులకు తరమునకు చేరవలెను. వారు మరి అన్నడను వెలుగును చూడరు. ఘనత నొంది యుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువును పోలి ఉన్నారు. మనం చాలా మందిని చూస్తాం, ఇతను ఎంత ఆస్తిపరుడోనండి, ఈమె ఎంత ఆస్తిపరురాలోనండి, ఈమె ఎంత అందగత్తోనండి, ఈమె ఎంత చదువుకున్నోళ్ళోనండి అంటూ ఉంటాం. వీళ్ళకి ఎన్నో ఆస్తులు ఉన్నాయని నన్ను అంటుంటాం. ఏ ఆస్తి అయినా, ఏ అంతస్తు అయినా ఎవరిచ్చింది?
దేవుడు పెట్టిన భిక్ష. బైబిల్లో నేను చదివితే, ఒకరికి కలిమి విస్తరించుట వాని జీవితమునకు మూలము కాదు, వాని జీవనకు మూలము కాదంట. మనం అనుకుంటుంటాం అనేక సార్లు, మాకెంత ఆస్తి ఉందో తెలుసా, పరలోకంలో నీ పేరు ఉందో లేదో చూసుకో, దేవుణ్ణి ఆరాధించే అర్హత ఉందో లేదో చూసుకో, దేవుణ్ణి గణపరిచే వరాలు ఉండేలేవో చూసుకో. ఈ లోకంలో ఎట్లా వచ్చామో అట్లాగే వెళ్తాం. నీకు చూపించాలి, ఆ మాట కూడా ప్రసంగిలో ఉంది. మనం దిగంబరిగానే వస్తాం, దిగంబరిగానే వెళతాం. సమస్తము మట్టిలో నుండే వచ్చును, సమస్తం మట్టికే తిరిగి పోవునని రాయబడి ఉంది. మట్టిలో నుంచే వస్తాయి, మళ్ళీ తిరిగి మట్టిలోకే వెళ్తాయి. వెండి బంగారాలైనా, వజ్ర వైడూర్యాలైనా, మనకున్న తెలివితేటలైనా, మనమైనా. అలాంటి మనల్ని అగాపే ప్రేమతో ప్రేమించాడు, వాడబారిన ప్రేమతో ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకే ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని గణపరచాలా. ఆయన మన ప్రాణాన్ని పాతాళంలో చేర్చకుండా విమోచించాడు. మన గర్వమే మనకి పాతాళం తెచ్చింది. ఆ గర్వానికి బదులుగా ఆయన శిక్ష అనిపించాడు, ఆయన శాంతి సమాధానాలు మనకిచ్చాడు. అందుకోసమే ఆయనతో సాటి ఎవరు, సమానులు ఎవరు? ఆ మాట కూడా చూడండి ఎంత బాగుంటుందో. మింటను యెహోవాకు సాటి అయిన వారు ఎవరు? ఈ మాటలు అనేక పర్యాలు చదివి ఉంటారు, ఇది కూడా ఉంటారు. 89వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, 6వ వచనం చదవండి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవ పుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే ఆయన, చదవండి, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసము చేత నీవు ఆవరించి ఉన్నావు, సముద్రపు పొంగును అణుచువాడము నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుదువు. చాలండి, చాలా మాట్లాడండి కానీ చాలు. మింటను యెహోవాకు సాటి అయిన వారెవరు? అందుకోసమే ఆయన్ని మనం స్తుతించాలా, ఆయన్ని మనం ఆరాధించాలా, ఆయన్ని మనం ప్రేమించాలా. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులు మర్చిపోతారు, తల్లి ప్రేమ మర్చిపోతారు, తండ్రి ప్రేమ మర్చిపోతారు. కానీ దేవుడు పుట్టించాడు కాబట్టి తన బిడ్డలు ఎప్పుడూ మర్చిపోడు. అందుకోసమే ఆయన ప్రేమ మర్మజాలం, ఆయన అగాపే ప్రేమ. ఒక మాట గుర్తు వస్తుంది, ఆ మాట చెప్దాం అనిపిస్తుంది, మీకు కూడా వినండి జాగ్రత్తగా. తండ్రి లేడు, కొడుకు ఒక్కడే. ఆ తల్లి ప్రయాసాలతో ఆ బిడ్డ కొరకు ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అవహేళను అయిన వారి ద్వారా కాని వారి ద్వారా అనుభవించి ఆ బిడ్డ చదువుకుంటే గొప్ప ప్రయోజకుడు అవుతాడు అనుకున్న తల్లి, మనం ఒకటి తలాస్తే దైవం ఇంకోటి తలంచింది. లాస్ట్గా ఆ బిడ్డోడిని గొప్పోడిని చేసింది, మంచి ప్రయోజకుడయ్యాడు. దేవుడి దయ, మనుషుల దయతో మంచి ఉద్యోగానికి వెళ్ళాడు. వెళ్ళిపోయినాక మన ఇంట్లో ఎవ్వరు ఏది బాగాలేనప్పుడు ఎవడు పరిచయం అవ్వడు, అన్ని బాగున్నప్పుడు పరిచయం అవుతారు. నువ్వు వాళ్ళ అబ్బాయివా అనుకుంటా నోరు తెరిచి, ఓ బెమ్మ మాకు చుట్టం అని. అప్పుడు అట్టానే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం అయినాక ఈ తల్లి ఈ అబ్బాయికి ప్రయాసాలతో చేసినటువంటి ప్రయాసలో ఆమె నలిగిపోయి వాడిపోయింది. మీ అందరికీ తెలుసు, మనం తినేసినటువంటి అట్టికాయ బయట తొక్కు పారైతే ఏమైపోద్ది? వాడిపోద్ది. అట్టికాయ చెట్లు నుండి కొమ్మలు కూడా దాంట్లోంచి వేరుపడితే వాడిపోతాయి. అట్లాగనే ఈ బిడ్డని ప్రయోజకుని చేసి తల్లి వాడిపోయింది. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించి ఇలా అందంట, మీ అమ్మ తలగా తీసుకొస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అందంట. ఏం చేస్తుంది? ఏమంది? మీ అమ్మ
తలకాయ తెచ్చి నా పళ్ళిలో పెట్టి నేను నీకు ప్రేమిస్తా ఉంది. ఇలాంటి వాళ్ళు లేరు అనుకుంటున్నారేమో, మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ఉండారు. ఆస్తులు కావాలా, అమ్మా నాన్నలు వద్దు. ఆస్తులు కావాలా, మీ అమ్మా నాన్నలు మీ బంధువులు వద్దు అనేటువంటి జనరేషన్ పెరిగిపోతుంది ఈ యొక్క అంత్య దినాల్లో. ఆస్తి ఉన్నంత వరకే ఇతను కూడా చూస్తున్నారు, తర్వాత ఇతనికి కూడా సెలవిస్తున్నారు. ఎంత భయంకరమైన బుద్ధుల దినాల్లో మనం ఉన్నాము. ఇది జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే, వాళ్ళ అమ్మని నిజంగానే ఆమెమో చదువులేంది, వ్యయ ప్రయాసంతో నలిగిపోయింది. తన మొండాన్ని తీసుకొచ్చి పళ్ళెలో పెట్టి ఆ ప్రియురాల దగ్గర తీసుకెళ్తుంటే ఎదురు దెబ్బ తగిలింది. కాలు దెబ్బ తగిలి పడ్డాడు అబ్బాయి. అయ్యో బాబు దెబ్బ తగిలిందని తల్లి అంటుంది. ఈ కుర్రోడికి అప్పుడు కళ్ళు తెరుచుకుంది. మా అమ్మ మా అండాన్ని చేసినా కానీ నా మీద ఇంత ప్రేమ ఉంది ఎందురా అని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏమందో తెలిసిన ప్రియురాలు, నా ప్రేమ కోసం ఎమ్మనే చంపావు, రేపు పొద్దున ఇంకెవరన్నా నిన్ను ప్రేమిస్తే నన్ను చంపవని ఎందుకు నువ్వు నాకు వద్దా అంది. విషపు ప్రేమ విషంగానే మిగిలిద్ది. అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, దేవుని ప్రేమ దేవునిలాగే మిగిలిద్ది. యేసు ప్రభు వారు అంటారు, దినమెల్లారా మీ వైపు నా చేతులు చాచి ఉన్నారు. క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు సిలువేయబడ్డాడు. ఆయన లోబడనల్లని వారి వైపు దినమెల్లారా నా చేతులు చాచించాడు. నేను ఈ సత్యం చదివినప్పుడు వినినప్పుడు ఎన్ని దినాలు ఏడ్చానో ఆ దినాల్లో, ఏంద్రా బాబు ఇట్లాంటి ప్రజలు ఉంటారా అనిపించింది. ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో గుడ్డితనం కలిగిపోతుంది మనుషులకి. దేవోక్తి లేనిడలా జనులు కట్టులేక తిరుగులాడుదురని రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. దైవ భయం లేని ప్రజలు ఎక్కువైపోతున్నారు. అందుకే మందిరాలకి పెందలాడే రాలేరు, హాస్పిటల్కి పెందలాడే వెళ్తారు, ప్రయాణానికి పెందలాడే వెళ్తారు. ప్రయాణం అంటే ముందుగా లెగుస్తారు, ప్రార్థన అంటే లేటుగా లెగుస్తారు. కారణం ఏంటంటే రోజు ఎన్ని పనులు అనుకున్నా ప్రయాణం అప్పుడు లేవా పనులు. మీ అశ్రద్ధే మీకు శిక్ష ఇస్తుంది, మీ అశ్రద్ధ మీకు గొణుగు వస్తుంది, మీ అశ్రద్ధ దేవుడు శాపాలు చేస్తుంది. మీరు కావాలంటే బైబిల్ పరిశీలించి చదవండి. చాదు నుండి జారే మనల్ని కరుణామయుడిగా కనికరించాడు, ప్రేమామయుడిగా ప్రేమించాడు. ఎప్పుడో గోతికి వెళ్లాల్సింది మనల్ని, మన నోటి మాటలను బట్టి శిక్షించబడాల్సింది మనల్ని క్షమించాడు. ఆయన లాంటి ప్రేమామయుడు లోకములో లేడు. అందుకే ఈ పాట ఎంత బాగుందో చూడండి. ఏమంటున్నాడు? పాపంబు లేదు, కపటంబు లేదు, ప్రభునందు మౌనము వహించే మనకై. నువ్వు నేను చేసిన తిరస్కార బుద్ధి, తిరస్కార కార్యాలకై ఆయన ఏమి కూడా అనలేదంట. ఆయన కింద రాస్తున్నాడు, ప్రాణంబు మనకై ప్రేమగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ నా కొరకే బొందేను క్రీస్తు ప్రభు. ఎన్ని గాయాలు! ఎంత మానవ వంశం ఉందో అందరూ ఆయన గాయపరిచిన ఆయన ప్రేమించాడు. అందుకోసమే భక్తుడు ఆ మాట అంటున్నాడు, క్రీస్తు ప్రేమను మరువజాలము. మన ఇంట్లో 10 మంది ఉంటే కాగ్వాల్ అనుకుంటుంటాం. ఇంట్లో సరైన సంపాదన లేకపోతే ఎన్ని సడుగుతామో ఎన్ని గొడుగుతామో. మనకి లోక జ్ఞానం ఎక్కువ ఉంది కానీ భవిష్యత్ జ్ఞానం తక్కువ ఉంది. అందుకోసమే అంధకార మేళల్లో అశాంతి, ఆందోళన. దేవుడు ప్రేమించి ఇచ్చిన భర్తను తిడతాం, భార్యను తిడతాం, ఇచ్చిన ఇంటిని శపించుకుంటాం, ఉన్న బిడ్డల్ని శపించుకుంటాం. ఏంటంటే దేవుడు భయం లేనటువంటి వారు, దేవుడిని ప్రేమించినటువంటి వారు. అందుకే మనం ఎవరిని ఏమీ అనకూడదు. ఆయన భరించడా లేదా? ఏం లేదంటే ఆయన పాపంబు లేదు, కపటంబు లేదు, ప్రభునందు మౌనము వహించే మనకై. ఎంత మౌనం వహించాడో నీ కొరకు తెలుసా? ఆయనలో పాపం ఉన్నట్టు ఎవడు కూడా కనుగొనలేదు. అందుకే యేసుప్రభు ఆ మాట చెప్తాడు లోకానికి, లోక ప్రజలకు, సంఘానికి, సంఘ ప్రజలకు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? పాపం లేని రక్షకుడు, పాపుల రక్షకుడు.
మన పాపాలు మనల్ని శిక్షించాయి, మన పాపాలు మనల్ని శపిస్తాయి, మన పాపాలు మనల్ని వ్యాకులత వేదన కలుగజేస్తాయి. ఆయన కనికిరాలే మనల్ని ప్రేమించి. అందుకే అంటాడు దావీదు కీర్తన 119 అధ్యాయం 156 వచనంలో, ఆయన కనికరాలు మితిలేనివి. ఆయన కనికరాలు మితిలేనివి. మనం బాల్య పాపులం, యవన పాపులం, నడిప్రాయ పాపులం, వృద్ధాప్య పాపులం, భూమిని మీద మన యాత్ర ముగించేంత వరకు పాపులమే. అలాంటి పాపులకి పరలోకం రావటానికే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పింది. అందుకోసమే ఆయన మాటలు వినేవారందరూ ధన్యులు. బైబిల్లో ఒక చాటు ఉంటుంది, ఇప్పుడైనను నేడైనను మీరు ఆయన మాట వినినడల మీకు మేలు. ఎప్పుడు వింటే అప్పుడు మేలు. అందుకోసమే ఇక్కడ ఈ మాట అంటాడు, దైవ పుత్రుల్లో ఏమంటున్నాడు, యెహోవా వంటి వాడు ఎవడు లేడంట. దైవ పుత్రులు చాలా మంది ఉన్నారు భూమి మీద, ఆయన లాంటి వారు ఎవరు లేరు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు కోకొలలుగా ఉన్నారు. ఆయనతో సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయనతో సమానులైన వారు ఎవరు కూడా లేరు. అందుకోసమే ఆయనకి సాగిలపడాల, ప్రభువా ఇంత గొప్పవాడవై ఉండి ఈ ఘోర పాపిని రక్షించడానికి ఇష్టపడ్డావా? నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారమయ్యా. నా దోషాలు, నా కంటి చూపులో ఉన్నటువంటి పాపాలు, అపరాధాలు నా తల వెంట్రుకల కంటే విస్తారమయ్యా. నన్ను క్షమించావా ప్రభువా? నీకు వందనాలు. మనం ఆరాధించాల్సిన విధానం ఏంటంటే, ప్రభువా ఇలాంటి నన్ను క్షమించావా. 103వ కీర్తనలో మాట మనం చదివాం కదా. ఏమంటున్నాడు? చాలా చక్కని మాటలు ఇందాక మీరు చదివారు. అలా చదువు ఆ మాటలు. 10వ వచనం, మన పాపములు బట్టి మనకు ప్రతీకారము. ఎన్ని పాపాలో ఇంకా రాస్తున్నాడు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలమే లేదు. అపకారికి ఉపకారము, నెపమెన్నక తప్పు పట్టక సేవ చేయబడ నేర్పరు సుమతి అన్నాడు వేమన పద్యాల్లో. ఇక్కడ కూడా అంటున్నాడు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ప్రతిఫలం ఇయ్యని దేవుడు, మనల్ని బ్రతికించిన దేవుడు. అందుకే ఆయన ఎదుట సాగిలు పడాలా, ఆయన ఎదుట నమస్కరించాలా. ఆ మాట చూసి నేను ముగిస్తా. చూడండి దావీదు కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం, యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అందుకోసమే నేను నువ్వు కూడా తెలుసుకొని ఆయన ఆరాధించాలి. యెహోవా దేవుడని తెలుసుకుని. ఆయన దేవుడు, మన పాపాలు క్షమించిన దేవుడు, మన అపరాధాలు క్షమించిన దేవుడు, మన జన్మ పాపం, కర్మ పాపం, మనం తెలివితేటంతో చేసిన పాపాలు, జీవనోపాధి కొరకు చేసిన పాపాలు, అజ్ఞానంతో మూర్ఖత్వంతో చేసిన పాపాలు, బ్రతుకు తెరువు కోసం చేసిన పాపాలు, ఆ పాపాలు శాపాలై శిక్షిస్తుంటే ఈ కరుణామయుడు కనికరించి లోకరక్షకుడుగా వచ్చాడు, పాపుల రక్షకుడుగా వచ్చాడు. నావన్నీ మీవి, మీవన్నీ నావి. ఇలా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారండి? అందుకోసమే భక్తుడు అంటున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కృతజ్ఞతలు చెల్లించాలా ఆయన చేసిన ఉపకారాలకు, మేళ్లకు. ఈ 15వ తారీఖు 3వ నెల 2026లో సజీవుల సంఖ్యలో చేర్చబడిన మనము ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మనకు చేసిన మేళ్ళు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాటలో ఇంకొక మాట ఉంటుంది, స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు, దుఃఖభరితుడు ఆయనంట. అసలు ఆయన దేవుడయ్యుండి, స్వరూపము సొగసు లేని వాడయ్యుండి, నీ పాపాలకు వచ్చే శిక్ష అంతటిని ఆయన స్వస్థపరిచాడు. అందుకోసమే దెబ్బలు ఆయనకి, స్వస్థతలు మనందరికీ. దెబ్బలు దేవుడు తిన్నాడు, స్వస్థత మనందరికీ ఇచ్చాడు. అందుకోసమే బైబిల్లో రాయబడి ఉంటది, దావీదు కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన
కోపించును. ఇర్మీయా గ్రంథం 10:10లో రాబడి ఉంటుంది, ఆయన ఉగ్రతను ఎవడు సహించగలడు. ఆయన ఉగ్రుడయ్యాడంటే మనం ఉండలేం. అందుకోసమే ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించాల, మందిరానికి వచ్చి ఆరాధన చేయాల. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఆరాధిద్దాం. దేవుడి మంచి మాటలు దీవించును గాక. ఆమేన్.